హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ అయితే నేను మా గార్డెన్లో ఉన్న మొక్కలను చూపించాలనుకుంటున్నానండి. అలాగే డ్రాగన్ ఫ్రూట్, దీనిలో మెయిన్ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకు వచ్చిన ఫ్రూట్ని అయితే చూపించాలనుకుంటున్నాను. నేను ఒకటి వీడియోలో ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నానండి. మీరు స్కిప్ చేస్తే ఆ ట్విస్ట్ ఏంటో తెలియదు. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ట్విస్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అయితే నేనైతే నేరుగా ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి వచ్చిన మొదటి పండు అయితే ఇదండి. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇలా పండు అయితే రావడం అయితే మొదలైపోయింది. దీని ఇంటర్ఫేస్ అంటే మీరు నేరుగా పండిన తర్వాత చూసేది వేరు, ఇప్పుడు మొగ్గ దాని ఏమంటారు కాయ వేస్తున్నప్పుడు చూస్తున్న ఇది వేరనమాట. ఇలా అయితే వచ్చింది. అయితే నేను ఈ చెట్లను మీషోలో తీసుకున్నానండి. మీషోలో ఇప్పుడు కాదు, ఒక 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. 3 చెట్లు అంటే ఎల్లో, పింక్, వైట్ 3 రకాలని చెప్పి 150 రూపీస్కి అయితే తీసుకున్నామండి. మేమే కాదు మా పక్కింటి వాళ్ళు కూడా తీసుకున్నారు. కానీ వాళ్ళకైతే ఎప్పుడో పండ్లు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే మాకంటే కొంచెం ఎర్లీగానే వాళ్ళకి రావడం స్టార్ట్ అయింది, మాకు రాలేదు. ఇంత టైం పట్టిందనమాట. విషయం ఏందిరా అంటే ఇందాక చెప్పాను కదా 3 రకాలని, ఎల్లో, పింక్, వైట్ అని. కానీ 3 రకాలు కాదు, అది ఒక రకమే అంట్లా. అంటే వాళ్ళకి ముందు వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పారు. సో ఇది మాకు మీషో చేసిన మోసం అనుకోవాలో ఏమనుకోవాలో మాకైతే అర్థం కాలేదు. కానీ మీషోలో తెచ్చుకున్న చెట్లు వేయడం వల్ల కూడా ఇంత బాగా ఫ్రూట్స్ వస్తాయని ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పుడు నేను చూపిస్తున్న కొమ్మలండి ఇవి. ఈ కొమ్మలని నేరుగా మట్టిలో గుచ్చితే కూడా చెట్లు అనేటివి వచ్చేస్తాయి. ఇవి కొన్ని విరిగి పడిపోయినవి మళ్ళీ మేము చూడండి వేరే టబ్బులో అయితే ఇలా గుచ్చి పెట్టాము. అవి మళ్ళీ గ్రోతింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ పెద్దవిగా వస్తాయి. ఇందాక చూపించినట్టువి విరిగిపోయినట్టువి, ఇవి విరిగిపోయినట్టువి నాటినట్టువి. ఇవి ఇలా పక్కన మళ్ళీ వేరే ట్రైలో అయితే నాటుతున్నాము. ఇక్కడ పక్కనున్న పిచ్చి మొక్కలన్నీ పీకేయాలండి. అవి పీకేస్తే వీటికి అడ్డం లేకుండా గ్రోతింగ్ అనేది కొంచెం బాగుంటుంది. చూడండి విరిగిపోయిన దానికి ఎలా పక్కన సైడ్ నుంచి మొలకలు వస్తున్నాయో, ఇవన్నీ విరిగి పడిపోయినట్టువే. ఈ విరిగి పడిపోయినటువన్నీ మళ్ళీ గుచ్చడం వల్ల ఇదిగో ఇలా బాగా మంచి గ్రోతింగ్ అయితే వస్తుంది. చూసారా, ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి. వీటికి కర్రలు కొన్ని రాళ్ళు పెట్టి మరీ సపోర్ట్ ఇస్తూ వీటిని పైన గోడకి సపోర్ట్ ఇస్తూ పైకి అయితే వెళ్ళేటట్లు చూసాము. అయినా కానీ కొన్ని పడిపోతున్నాయి. ఆ పడిపోయిన వాటిని మేము ఇలాగ మళ్ళీ తెచ్చి ఈ మట్టిలో ఇలా గుచ్చుతున్నాము. అవి మళ్ళీ గ్రోత్ అయ్యి మళ్ళీ ఇంకొక 2-3 చెట్లుగా అవుతూ ఉన్నాయి అన్నమాట. అంటే ఒక చెట్టులో నుంచి కొమ్మలు పడిపోతూ ఉంటే మళ్ళీ వాటిని పక్కన గుచ్చడం వల్ల మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. ఇంకపోతే ఇది మలబారీ చెట్టు అండి. మలబారీ పండ్లు ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను. మలబారీ పండ్లు షార్ట్ ఎవరైనా చూడకపోతే చూడండి, మీకు అర్థమవుతుంది. దీని పండ్లు అయితే తీయగా పుల్లగా భలే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ గోడ మీద నుంచి బయటకు వచ్చేసేయండి. చూడండి, అర్థమైందా? ఇందాక టబ్లో గుచ్చింది చూపించాను. ఆ టబ్లో నుంచి పెరిగి ఎలా బయటకు వచ్చేసిందో చూడండి. గ్రోతింగ్ అంటే గోడ సపోర్ట్ ఉండడం వల్ల ఇలా కిందకైతే వచ్చేసాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. పోతే ఈ జామ చెట్టు లైక్ చేయండి ప్లీజ్. జామ చెట్లు ఈ మధ్య కాలంలో వేసాము, ఇప్పుడెప్పుడు వస్తున్నాయి. ఈ మలబారీ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పండ్లు చిన్నవి, చెట్లేమో పెద్దవి అనుకోవద్దు. అవి కట్ చేసేయాలి మనము. కట్ చేయకపోతే ఇలా పెద్దవి అయిపోతాయంట. మనం ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తాయి అంటున్నారు. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మలబారీ పండ్లు తీయగా పుల్లగా భలే ఉంటాయి. ఈ చెట్లను మనం చిన్న తొట్లు కూడా వేసి పెంచుకోవచ్చండి. అంటే ఇట్లా పెద్దగానే పెంచుకోవాలని ఏం లేదు. చిన్న తొట్లో వేసుకుంటే కూడా చిన్న చెట్లకి పండ్లు బాగానే వస్తాయి. ఇంత పెద్ద చెట్టు అయితేనే పండ్లు వస్తుందని అంటూ ఏమీ లేదు. చెట్లు చిన్నగా ఉన్నప్పుడే పండ్లు త్వరగా వస్తాయంట ఈ చెట్లు మాత్రం. ఇకపోతే నిమ్మ చెట్టు, తర్వాత నందివర్ధనం చెట్టు, తర్వాత సన్నజాజి చెట్లు, ఇవి కూడా మా గార్డెన్లోటివి అండి. మీకు ట్విస్ట్ ఒకటి చెప్తా అన్నాను కదా, చెప్పకుండా మళ్ళీ వీడియో నేను ఎండ్ చేయకూడదు. ఇది నేను వేసిన చెట్లు అయితే కావండి. అస్సలు నేను
మొక్క ఇది కూడా వేయలేదు. ఇవన్నీ మా చెల్లి వేసింది. మా చెల్లికి గార్డెనింగ్ అంటే అంత ఇష్టం అండి.